ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. సనాతన హిందూ సాంప్రదాయంలో గ్రామదేవతలకు విశేష స్థానం ఉంది. జీవన విధానంలో మమేకమై గ్రామదేవతల ఆలయాలు వెలిశాయి. ఊరిలో ఏ సందడి జరగాలన్నా స్థానిక అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి పని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. ఆడపిల్లలు వివాహాలు చేసుకుని నగరాలు దేశాలు విడిచిపోయినా గ్రామదేవత ఉత్సవం రోజు పుట్టిన ఊరొచ్చి అమ్మవార్లకు పసుపు కుంకుమలు సమర్పించుకోవడం తప్పనిసరి. కొత్తగా వివాహం జరిగిన ఆడపిల్లలు ఆషాఢానికి పుట్టింటికి రావడం, అత్తవారింటికి తిరిగి వెళ్ళేటప్పుడు పుట్టింటి నుండి సారె పట్టుకెళ్ళడం, ఆ సారెను తమ అత్తవారింట చుట్టుపక్కల వాళ్లకు పంచుకోవడం అనే సాంప్రదాయం కొనసాగుతోంది. అందులో భాగంగానే గ్రామదేవతలకు కూడా సారె సమర్పించుకునే సాంప్రదాయం పుట్టుకొచ్చింది. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సోదరీమణులుగా 7 గ్రామాల ఆరాధ్య దేవతలుగా పూజలందుకుంటున్న శ్రీ పైడితల్లమ్మ, శ్రీ బంగారమ్మ వార్లకు ఆషాఢం సారె సమర్పణ వేడుక మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామం నలుమూలల నుండి మహిళలు వందలాదిగా తరలివచ్చి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, మిఠాయిలు తీసుకువచ్చి సారె సమర్పించారు. బంగారమ్మ వారి గుడి వీధిలో ప్రారంభమైన సారె ఊరేగింపు సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో సాగింది. గ్రామాచారం ప్రకారం ముందుగా ఘాట్ రోడ్డు వద్ద కొలువు తీరి ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఫలాలు పుష్పాలు సమర్పించారు. అక్కడ నుండి సింహాద్రప్పన తొలిపావంచా వద్దకు వచ్చి స్వామివారికి పూజలు చేశారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు హాజరై భక్తులను అభినందించారు. అక్కడ నుండి శ్రీ పైడితల్లమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. అర్చకుడు కళ్యాణ్ భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి మంగళహారతులిచ్చారు. ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, వృద్ధ్యర్థం మమ చింతిత మనోరథ పరిపూర్ణ సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి నాశనార్థం లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం మమ జాతక వసాత్తు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః ఆయా గ్రహ అత్యంత ఆనుకూల్యత శుభఫల ప్రాప్త్యర్థం మమ గ్రామదేవత శ్రీ పైడిమాంబ సపరివార దేవత ఆషాఢ మాస మహాపర్వణి యదాశక్తి షోడశ ఉపచార పూజాం కరిష్యే సారి మహోత్సవ అహం కర్మ కరిష్యే. మాలా అందరూ నమస్కారం చేసుకోండి. అనంతరం బంగారమ్మ వారికి కూడా సారె సమర్పించి పూజలు చేయించారు. ఓం నమో నారసింహాయ.